ఒక అంశం నేను చాలా చాలా క్లారిటీగా కూడా చెప్పిన. ఎందుకంటే బహుశా మావోయిస్టు భావజాలం అని కొందరు, లేదు కమ్యూనిస్ట్ ఆలోచనలని కొందరు, లేదా అర్బన్ నక్సలైట్లని కొందరు, లేదా ఇలా రకరకాల పేర్లతో వచ్చారు, రకరకాలుగా ఆరోపణలు చేశారు. కానీ క్లియర్ కట్గా కూడా హిడ్మాది ఎన్కౌంటర్ జరగలేదు, బూటకప్ ఎన్కౌంటర్ అంటూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నేతలైనా, ప్రజా సంఘాలైనా, పౌర హక్కుల సంఘాలైనా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని బహుశా నాకు తెలిసి కర్నూలు దగ్గర అనుకుంటా ఎగ్జాక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళని అదుపులోకి తీసుకొని అక్కడికి వెళ్ళనివ్వకుండా చేశారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. హిడ్మా గనక ఒకరోజు హిడ్మా గనక మిస్ అయి బ్రతికి ఉంటే ఈరోజు ఛత్తీస్గఢ్ రాజకీయాలు వేరేలా ఉండేవి. దానికి సంబంధించి సాక్ష్యం ఇన్నాళ్ళు నాకు దొరకపోలే. నేను చెప్పిన నిజం నిలకడ మీద చాలా ఖచ్చితంగా దొరుకుతుంది, ఏదో ఒక రోజైనా తెలుస్తుంది. హిడ్మా మరణం వెనుక వీడిన మిస్టరీ ఇప్పుడు చూడురి. నేను చెప్పిన మాట కాదన్న, ఇది పోలీసు వ్యవస్థ చెప్పలే, అట్లని జర్నలిస్టులు చెప్పలే, అట్లని ఇంకెవరు చెప్పలే. అదే మావోయిస్టు పార్టీలో కొనసాగిన నేతలు చెప్పిన సంచలనమైన విషయాలు ఇవి. ఇది తెలంగాణ జాతి మొత్తం గుర్తుపెట్టుకోవాలి, మన జాతి మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒకసారి చూడురి మీరే. లొంగిపోలేదు, అరెస్ట్ అయ్యాం. హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్, హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్, హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్. చూసిర్రా? ఎవరు చెప్పిల్లు ఈ మాట? రోడ్ల మూడు బాటల కాడనో రోడ్ల మీదనో లేకపోతే ఖాళీగా కూకొని మాట్లాడిన వాళ్ళు కాదు వీళ్ళు. ఎవరు చెప్పిర్రో తెలుసా? చూడురి పేరు, మావోయిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో మాజీ సభ్యుడు దేవ్జీ చెప్పాడు. హిడ్మాది బూటకప్ ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీకి సంబంధించిన పోలిట్ బ్యూరో మాజీ సభ్యుడు దేవ్జీ చెప్పిండు. హిడ్మాని హీరో చేస్తున్నది జర్నలిజం, హిడ్మాని హీరోను చేసేస్తున్నదంటే హిడ్మాన్ హీరోయిజం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన రియల్ హీరో. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు అందరు చూడరు, ఇక్కడ బూటకప్ ఎన్కౌంటర్ అనే అర్థమైపోతుంది. ఇక చూడు, వీళ్ళు లొంగిపోలేదు, అరెస్ట్ అయ్యాం చెప్పలే నేను. మరి వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు మరి హిడ్మాన్ ఎందుకు ఎన్కౌంటర్ చేశారు అంటే వీళ్ళ మావోయిస్టు పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతోని చంపించిర్రా, పట్టించిర్రా, ఎన్కౌంటర్ చేపించిర్రా? ఇది సమాజానికి చాలా స్పష్టంగా కూడా ఒక క్లారిటీ రావాలి, చెప్పాలి. నేను ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా అంటే, దేవ్జీ కానీ మల్లా రాజిరెడ్డి కానీ తాము పోలీసుల ఎదుట లొంగిపోలేదని అరెస్టు చేశారని మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ పొలిటికల్ బ్యూరో మెంబర్ తిరుపతి అలియాస్ దేవ్జీ అన్నారు. ఫిబ్రవరి 24న డీజీపీ సమక్షంలో నిర్వహించిన లొంగుబాటు కార్యక్రమం అనంతరం శుక్రవారం తొలిసారిగా పలువురు మీడియా ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తాము అజ్ఞాతం నుంచి ప్రత్యక్ష సేవలోకి వచ్చామని, ఇది ముమ్మాటికి లొంగుబాటు కాదని స్పష్టం చేశారు. ఆ ప్రత్యక్ష సమాజంలోకి వచ్చిల్లా, సేవలోకి వచ్చిల్లా, త్వరలో ఒక వీడియో బ్రహ్మాండంగా ఆల్రెడీ అయిపోయింది, మీ దగ్గరకు వస్తే చూడుర్రి. తర్వాత కేసులు అయితే అరెస్టులు అయితే సెకండరీ, కానీ రియాలిటీ మాత్రం కుండబద్దలు కొడుతున్నాం. దాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి కేంద్ర కమిటీ సభ్యుడు గణపతి ఎక్కడున్నారో తమకు తెలియదని దేవ్జీ వెల్లడించారు. ఇక్కడ విషయం ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీలో ఒకటి ఉంటుందన్న. నేను ఎందుకంటే నిన్న మొన్న అది ఛానల్ ఉంటుంది జంగల్ అని, అక్కడ మావోయిస్టు అడవి ప్రాంతానికి సంబంధించిన మిత్రుడు ఉంటుంది. దాంట్లో ఒక మావోయిస్టు సభ్యుడు లొంగిపోవడానికి వెళ్తున్న సమయంలో అదే మావోయిస్టులు అతన్ని ఎన్కౌంటర్ చేసి ఒడిశా అడవులలో పాతిపెట్టిలు. మేబీ దాన్ని రీసెంట్గా ఏమో తవ్వి తీసినట్టున్నది. దాంట్లో ఎవరైతే అతన్ని ఎన్కౌంటర్ చేసిలో అందులో ఇద్దరు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయింది, ఇంకొకరు బహుశా మిగిలి ఉన్నారు అని అనుకుంటా. సమాచారం ఎక్కడో చదివినా నేను. ఇక్కడ మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో ఆ మావోయిస్టు పార్టీలో కీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి తోటి సహచరులకు కూడా, సహచరులు అంటే తమతో పనిచేసిన నమ్మకం అనుకున్న వాళ్ళకు కూడా చెప్పరు. ఎందుకంటే మిసైల్ బై మిసైల్ అయిపోయి వీళ్ళ రూపంలో అది థ్రెట్ రావచ్చు అనేది ఒకటి వాళ్ళు గాఢంగా విశ్వసిస్తారు, నమ్ముతారు. మీరు చాలా సందర్భాలలో సినిమాలు చూస్తున్నారు కదా, ఎవరైనా బయట నుండి ఫుడ్ తెచ్చి ఆగు తెచ్చి వాళ్ళ అన్నం వేసేసి కూర కలిపి అందరు తింటారు. ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండవు. మీరు అనుకుంటారేమో కానీ రియాలిటీ ఇదే. నేను మళ్ళీ చెప్తున్నా, హిడ్మాను ఎన్కౌంటర్ పట్టించి ఎన్కౌంటర్ చేయించాలి. అది కలప వ్యాపారితోనా లేకపోతే ఇంకోటి అనేది మనకు తెలియదు. ఈ రోజైతే దేవ్జీ చెప్పిన మాటలు ఒకసారి సమాజం ఆలోచించాలి. మావోయిస్టు పార్టీ హిడ్మాది బూటకప్ ఎన్కౌంటర్ అన్నారు కదా, ఈ బూటకప్ ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది అనేది కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది ఈరోజు. అంటే ఇప్పటి వరకు కూడా మన ఎవరు గణపతి ఎక్కడున్నారు అంటే, గణపతి ఆచూకీ సంబంధించి పూర్తి స్థాయిలో దొరుకుతలేదా అంటే ఎట్లా దొరుకుతుంది? ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి కదా. ఇక చూడరు, ఒకసారి చూడరు.
ఆపరేషన్ కగార్ మొదలయ్యే సమయానికి పార్టీ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పోరాటంలో బసవరాజును కోల్పోయామని, ఆయన మరణం అనంతరం కొందరు అడవులలో మరికొందరు జనంలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగిన మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలతో సరెండర్ కావడంతో పార్టీకి ద్రోహం చేశారని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిపారు. ఎన్కౌంటర్కు ఆయన కారణం కాదని స్పష్టం చేశారు. కొన్ని తప్పుడు నిర్ణయాలతో పార్టీ నిర్విరామం అయింది అంటూ కూడా చెప్పింది. చాలా విషయాలు బహిర్గతం కాలే, ఇది నిజం. మీరు చాలా వరకు చూడాల్సిన విషయం ఏంటంటే చాలా విషయాలు బహిర్గతం కాలే, ఇది 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 అసలు నిజం. తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది ఇక్కడే. సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి సంబంధించిన కొన్ని అంశాలు ఇంకా బహిర్గతం కాలేదని దేవ్జీ అన్నారు. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసి జైళ్లలో ఉన్న మావోయిస్టులను రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లుగా తెలిపారు. మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా చూడాలన్నారు. మావోయిస్టు పార్టీ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలన్నారు. నడవాలన్న డబ్బు కావాల్సి ఉందన్నారు. పార్టీ వద్ద ఏంది అంటే ఉన్న డబ్బుతో బంగారాన్ని కొనుగోలు చేస్తే బాగుంటుందని భావించి బంగారాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. కిలోల కొద్ది బంగారం, కోట్ల రూపాయల డబ్బు ఉందని తమపై పార్టీపై దురుద్దేశ ప్రచారం చేశారని పేర్కొన్నారు. తాను రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నారంటే అందరూ అపార్థం చేసుకున్నారని తెలిపారు అంటూ కూడా చెప్పిన విషయం. మీరు చాలా సందర్భాలలో కొన్ని సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా పత్రికలలో చదివే ఉంటారు. మావోయిస్టుల దగ్గర కిలోల కొద్ది టన్నుల కొద్ది బంగారం ఉన్నది, అదంతా ఫేక్ అని చెప్తున్నారు. కానీ ఎంతో కొంత అయితే ఉంటుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి నడవాలన్నా, వాళ్ళ ఆయుధాలకు సంబంధించైనా, వాళ్ళ మనగడ కోసమైనా ఎంతో కొంత అయితే ఉంటుంది. ఇది 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 రియాలిటీకి కొద్దిగా మ్యాచ్ అవుతుంది. ఇక దాంతోపాటు పార్లమెంటరీ వ్యవస్థలోని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కావాలని తన మనసులో లేదని స్పష్టం చేశారు. ప్రజలలో ఉండి ప్రజల కోసం లీగల్గా పోరాటం చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమని, చట్టం పరిధిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, పదవుల కోసం ఎన్నికలలో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. మరో మావోయిస్టు పార్టీగా ముద్ర పడుతుంది, మైనస్ అయిపోతుంది. గంతే, ఇందులో ఏముంది? ఆపరేషన్ కగార్ చిన్న విషయం, కగార్ తమకు చిన్న విషయమని, ఆపరేషన్కు భయపడి బయటికి రాలేదని దేవ్జీ అన్నారు. ప్రాణాలకు తెగించి దండకారణ్యంతో పోరాటం చేశానని, ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ బలం తగ్గిందన్నారు. పార్టీ క్షీణించడానికి చాలా కారణాలు ఉన్నాయని, పార్టీలో భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, గ్రూపులు ఉన్నాయనేది చర్చ మాత్రమేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాము ఊహించిన విధంగానే హిడ్మాను ట్రాప్ చేసి, అరెస్టు చేసి, చిత్రహింసలకు గురి చేసి చంపేశారనేది, ఇది 100% బూటకపు ఎన్కౌంటర్ అనేది ఆరోపించిల్లు. ఇక దాంతోపాటుగా ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తాం రాజిరెడ్డి ఏమన్నాడో కూడా చూడాలి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పార్టీ అగ్రనాయకత్వం భయపడి లొంగిపోయిందనడంలో ఎలాంటి వాస్తవం లేదని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అన్నారు. తాము లొంగిపోయలేదని పోలీసులు అరెస్టు చేసి లొంగుబాటుగా చూపించారని చెప్పారు. నేను ఇక్కడ విషయం ఏంటంటే చిన్న రియాలిటీకి ఒకసారి చూడరి. హిడ్మాకు సంబంధించి ట్రాప్ చేసిర్రు బై ఆయనను. ఏంది అంటే ఆ రోజు తిరుపతికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నాడు. దాంతోపాటు అక్కడ ఏంది పూర్తి స్థాయిలో కూడా ప్రత్యక్షం అంటే అక్కడ సరెండర్ అవుదాం అనుకున్నారా, లేదా చంద్రబాబుకు సంబంధించిన సమక్షంలోనే సరెండర్ అవుదాం అనుకున్నారా, లేదా ఏంది విజయవాడ నుంచి పూర్తి స్థాయిలో శ్రీలంక లేకపోతే ఇతర దేశాలకు పారిపోయే ప్రయత్నం చేద్దాం అనుకున్నారా, లేకపోతే కలప వ్యాపారి ఇచ్చిన సమాచారంతో హిడ్మాను ట్రాప్ చేసిలా ఏంటి అనేది ఆ గుట్టు, ఆ బూడుపురాని, ఆ మొత్తం చిక్కుముళ్ళు ఇప్పాల్సింది వీళ్ళే. నేను చెప్తున్నా కదా, తాము లొంగిపోలేదని పోలీసులు అరెస్ట్ చేసి లొంగుబాటును చూపించారని చెప్పారు. మరి ఇక్కడ కూడా హిడ్మా కూడా అరెస్ట్ అయినప్పుడు అతన్ని ఎందుకు చూపెట్టలే, అతన్ని ఎందుకు ఎన్కౌంటర్ చేసిండు అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని ప్రశ్న. అంటే హిడ్మాను చంపేస్తే మిగతా వాళ్ళందరూ వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తారా అంటే ఎలాంటి ఆలోచన ఉంది అనేది తెర వెనుక మనకు తెలియదు కాబట్టి ఆ రియాలిటీకి మనం బోదాల్చుకోలేం. ఇక దాంతోపాటు PLGను రద్దు చేసి ప్రజల్లోకి వెళ్తామని, ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డితో పాల్గొన్న చర్చలలో ప్రస్తావించారు. పార్టీలో మిగిలిపోయిన వారి లొంగుబాటుకు లీగల్కు అంశాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఆపరేషన్ కగార్ లాంటివి మావోయిస్ట్ పార్టీ చాలా చూసిందన్నారు. 2023 వరకు సెంట్రల్ కమిటీ యాక్టివ్గా ఉందని, ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అన్నారు. 2024లో ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసే స్థితి లేకుండా పోయిందన్నారు. పార్టీలో దిశానిర్దేశం చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేకుండా పోయాంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేను ఇక్కడ ఉద్యమానికి సంబంధించి కొన్ని కీలకమైన ఘట్టాలను మీకు చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు కూడా మావోయిస్టు పార్టీ అంటే కేవలం అడవులలో ఉండి ఉద్యమం చేసిన వాళ్ళే ఉంటారా,
లేకపోతే ప్రజల మధ్యలో ఉండి ఉద్యమం చేసిన వాళ్ళే ఉంటారా అంటే ఇలా చాలా వేరియంట్స్ ఉంది. ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా చూడుర్రి. ఇక్కడ 1972 అనేది ఒక కీలక ఘట్టం. ఇది మావోయిస్ట్ పార్టీకి మావోయిస్టులో లొంగిపోయిన వాళ్ళని కూడా అడుగుర్రి. దాంతోపాటు ఇది చరిత్రలో చదివిందో పుస్తకాలలో చదివింది కాదు, మీకు అన్ని నేను క్లారిటీగా చెప్తా. ఇది 1982, దాని తర్వాత 2000 సంవత్సరం, ఇది చాలా కీలకమైన సంవత్సరం. ఈ 3 సందర్భాలలో అప్పుడున్న పెత్తందారి వ్యవస్థకు, దొరల వ్యవస్థకు, తిరుగుబాటుకు సంబంధించి మొదలైన ఉద్యమం. ఆ తర్వాత చాలామంది మీకు ఫిగర్ చెప్పేటప్పుడు 1979లో బయటకు వచ్చిన, 1972లో బయటకు చాలామంది ఇప్పుడు రాజకీయ నాయకులు మాజీ మావోయిస్టులు అంత సీన్ లేదు వాళ్ళకు. వాళ్ళు పోయి చేసింది ఏం లేదు, గన్నులు కూడా పట్టలే, గన్నులు మోసి ఆడ ఏంటంటే 2 ఫోటోలు దిగి కొంతమంది రాజకీయ నాయకుల భిక్షతోని ఈరోజు పూర్తి స్థాయిలో మాజీ మావోయిస్టులు మేము ఎమ్మెల్యేలమైనా మినిస్టర్లు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు నిజమైన మావోయిస్టులు కాదు, మీరు గుర్తుపెట్టారు. అదంతా నకిలీ వ్యవస్థ. రియల్ అయిన మావోయిస్టులు పోరాటం కోసం దండకారణ్యంలో ప్రాణాలు అర్పించారు, వాళ్ళకు రెడ్ సెల్యూట్ చేస్తారు వాళ్ళ మావోయిస్టు పార్టీ. కానీ అక్కడి నుంచి లొంగుబాటు అయిన తర్వాత రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, ఏది మంత్రులుగా చాలా మంది పనిచేస్తున్నారు కదా, అదంతా ఫేక్ ముచ్చట. ఈ చాలా మంది కూడా జనజీవన స్రవంతిలోకి 1979లో వచ్చిన వారే ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ ఇంకా బలంగా తయారైపోయింది 1982 నుండి ఇక్కడికి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే 2014 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. ఎప్పుడైతే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంటే 2012 నుండి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరి చేతిలోకి ఆండ్రాయిడ్ మొబైల్ రావడం, ఫోన్లు రావడం, టెక్నాలజీ పెరిగిపోవడం, దాని పరిస్థితుల అనుగుణంగా పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయిందంటే రోజు రోజుకు వ్యవస్థలో అంటే మావోయిస్టులలోకి వెళ్ళడానికి ఎంతమంది, అప్పుడు ఒక 1000 మంది ప్రభావం చెప్తే అప్పుడున్న పాటలో లేకపోతే ఇతరత్రో అవన్నీ చూపే ప్రయత్నం చేస్తే ఏమైపోయిందంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి చాలామంది కూడా వెళ్దాం అనుకున్నారు. కానీ ఏం జరిగింది, పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా రివర్స్ వచ్చిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఏం జరిగింది, 2014 నుంచి కౌంట్ డౌన్ అంటే పూర్తిగా కూడా మావోయిస్టు పతనానికి వ్యూహాలకు అనుగుణంగా దాంట్లో చేరిక లేకపోవడం, అది బలహీనంగా మారిపోవడంతో అక్కడ వీళ్ళు చేసిన ఇక్కడ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోని బయటకు వస్తున్నాయి. ఇంకొకటి, అడవులన్నీ కూడా ఇక పూర్తి స్థాయిలో మీరు చూడండి, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణలో ఉన్న అడవులు కానీ, లేకపోతే ఇతర రాష్ట్రాలలో అడవులు ఎక్కడైతే ఉన్నాయో అడవులకు సంబంధించి అన్నీ కూడా ఏంటంటే పెట్టుబడిదారి వ్యవస్థకు అంతా మోకరిలే ప్రమాదం ఉంటుంది. అన్నీ కూడా అటు సాగ